గురువును ఆ మహోన్నత దివ్యశక్తి అని భావించటం ఆధ్యాత్మిక సాధనలో ఎంతో సహాయకారి అవుతుంది. మీరు వారిని మానవాతీతులైన విశిష్ట పురుషుడిగా భావించి ఆయన మార్గదర్శకత్వంపై ఆధారపడి ఉంటారు. సమస్తాన్ని మీ గురువుకు సమర్పించి తీరికలేని మీ దినచర్యను కొనసాగించుకుంటూ పోతే ముందు ముందు మీకెంత మేలు కలుగుతుందో ఊహించండి. ఒక పనిని చేస్తున్నప్పుడు దానిని మీకోసం చేసుకోవట్లేదని, మీ గురువు కోసమే చేస్తున్నారని అనుకోండి. ఇంకా చెప్పాలంటే స్వయంగా మీ మాస్టర్ గారే ఆ పనిని వారి కోసమే చేసుకుంటున్నారని భావించండి. ధ్యానం చేస్తున్నప్పుడు మీరు కాక గురువే తమ రూపం మీద ధ్యానం చేస్తున్నారని భావించినట్లయితే మీకది అద్భుతమైన ఫలితాలను చేకూరుస్తుంది. అదేవిధంగా మీ దినచర్యలో అన్ని పనులలోనూ అదే భావాన్ని అలవరుచుకొని మీ గురువే మీ స్థానంలో ఉండి ప్రతి పనిని చేస్తున్నట్లు భావిస్తే అప్పుడు మీరు నిరంతర స్మరణలో ఉండటమే కాదు, మీరు చేసే పనుల వలన మీకెటువంటి ముద్రలు ఏర్పడవు. త్వరలోనే సంస్కారాలు క్రొత్తగా ఏర్పడకుండా ఉంటాయి. ఈ ప్రక్రియను చిత్తశుద్ధితో పాటించినట్లయితే అది గురువు రూపాన్ని నిరంతరం మీ దృష్టి అందే ఉంచుతుంది. మీ లోపల బయట అంతా కూడా వారి సాన్నిధ్యాన్ని అనుభూతి చెందుతారు. వాస్తవానికి నిజమైన గురువు అంటే కేవలం బాహ్యంగా కనబడే భౌతిక రూపం కాదు, అది వారి అంతఃస్వరూపమే. అయినా వారి భౌతిక రూపాన్ని పూర్తిగా విస్మరించటం అసంభవం. కానీ కేవలం భౌతిక రూపమే గురువు అనే అభిప్రాయానికి అంటిపెట్టుకుని ఉన్నవారు తమకు తాముగా అత్యంత స్థౌల్యమైన బంధనాలను, చిక్కులను సృష్టించుకుంటారు. అటువంటి వారిని కబీరుదాసు గురు పశువులని చక్కగా వర్ణించాడు.